జయ గురు దత్తాత్రేయ. 2024 ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి ఫలితం. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, విశాఖ నక్షత్రం చివరి పాదం, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు ఈ వృశ్చిక రాశి వారు ఉంటారు. గతంలో అనుభవించిన కష్టాలు తొలగిపోతాయి. ఈ నెల కొంత ప్రశాంతతను పొందుతారు. ధనయోగాన్ని, వ్యాపార యోగాన్ని పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగ యోగాన్ని పొందడం, చేతిలో ₹1 నిలబడడం, గతంలో ఉన్న చికాకులు, సమస్యలు తగ్గడం, ఓవరాల్గా ఆర్థిక పరంగా ఈ ఫిబ్రవరి నెల వృశ్చిక రాశి వారికి బాగా యోగిస్తుంది. అర్ధాష్టమ శని నడుస్తోంది అంటున్నారు అందరూ, చాలా కష్టాలు వస్తాయి అంటున్నారు అని మీరు బాధపడొద్దు. ఈ నెల మాత్రం మీకు బాగుంటుంది. వచ్చే నెల ప్రతి నెల రాశి ఫలితాలు ఈ ఛానల్లో మీకు తప్పకుండా నేను అందిస్తాను. మీరు ఖచ్చితంగా ప్రతి నెల నేను చెప్పిన పరిహారాలు ఆచరించండి. మీకు అసలు ఏ కష్టము ఉండదు. ఈ వృశ్చిక రాశి వారికి ధనపరంగా బాగుంది, ఉద్యోగపరంగా బాగుంది. ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో ప్రశాంతత, ఉద్యోగంలో కొంత రిలాక్స్ అవ్వడం, పేరు ప్రఖ్యాతలు రావడం, వ్యాపారంలో బాగుండడం ఇత్యాది శుభ ఫలితాలు ఈ నెలలో క్లియర్గా తెలుస్తున్నాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి చదువులో సమస్యలు ఏర్పడతాయి. చదువుకునే పిల్లలు చెడిపోవడం, ఎదురు మాట్లాడటం, ఎదురు చెప్పడం, మొండిగా ప్రవర్తించడం, చెడు అలవాట్లకు గురవ్వడం, ఇతరులను ఇష్టపడి సొంత నిర్ణయాలు తీసుకొని మా సొంతంగా మేము పెళ్లి చేసుకుంటామని తల్లిదండ్రులతో మనస్పర్ధల్ని తెచ్చుకోవడం, ఇటువంటి చికాకులు వృశ్చిక రాశి వారు ఎదుర్కొంటారు. ఈ వ్యవహారాల్లో కొంత తల్లిదండ్రులు బాధపడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు చదువుకోకపోయినా, చెడు అలవాట్లు తెచ్చుకున్నా, ఎదురు చెప్పినా తల్లిదండ్రులకే బాధ కదా. అలాగే వాళ్ళ సొంతంగా వివాహాలు చేసుకున్న తల్లిదండ్రులు బాధపడతారు కదా. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెల ఆ దోషం క్లియర్గా తెలుస్తుంది. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాల్లో ఫలితాలు కలుగుతాయి, శుభ ఫలితాలు పొందుతారు. విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. విదేశాల్లో ఉన్న వాళ్ళకు మంచి జరుగుతుంది. ఇదంతా పర్వాలేదు. కానీ ఒక్కటేంటంటే పిల్లల విషయంలో చదువు సమస్య, చెడు అలవాట్లు, ఎదురు చెప్పడం, ఇవి బాగా వృశ్చిక రాశి వారు ఎదుర్కొనే సమస్యలు. తల్లిదండ్రులది ఎవరిదైనా వృశ్చిక రాశి అయితే వాళ్ళ పిల్లల ద్వారా చికాకులు, పిల్లలదే వృశ్చిక రాశి అయితే వాళ్ళ ద్వారా చికాకులు. అంటే ఎలాగైనా సరే వృశ్చిక రాశి వారు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళ పిల్లల ద్వారా సమస్యలు వస్తాయి. లేదా పిల్లలదే వృశ్చిక రాశి అయితే తల్లిదండ్రులకు ఎలాగైనా తల్లిదండ్రులకు ఇబ్బంది. అంటే ఈ గురువు యొక్క దోషం ఎక్కువగా ఉంది ఈ నెల. దగ్గరలో ఉన్నటువంటి సాయినాథుడి దేవాలయానికి వెళ్ళాలి. 1 కేజీ గోధుమ పిండి దానం చేయాలి. దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో 1 కేజీ గోధుమ పిండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దానం చేయండి. అలాగే ఫిబ్రవరి 15, 20, 25 ఈ 3 రోజులు తలస్నానం ఖచ్చితంగా ఆచరించండి. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాన్ని వినండి. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.